మహాపరిశుద్ధమైన మా దేవ, మహోన్నతుడా, మహాగరుడా, మీకు వేలాది వేల స్తుతి స్తోత్రాలు తండ్రి. గత రాత్రి మంచి నిద్రించి ఏకోజామునే మెరుకొల్పు చేసి సజీవ శంకరం ఉంచి సజీవుడైన మా ప్రియ ప్రభువును మా రక్షకుని మమ్మల్ని మోచుకొని మనసాల హృదయమాన స్తుతించే బాధ్యత ఇచ్చింది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు మా కోసం ఈ తండ్రి వాక్యాన్ని అందించబోయే మీ దాసుని మీరు ఆత్మపురులుగా చేయండి. మీరే మాతో మాట్లాడే తండ్రి, మీ మాట సత్యమైన మాటలు, నిత్యమైన మాటలు, ఉద్యోగం గల మాటలు ఉండగా అటు మాటలు మేము విని మేలు ముద్దుకు చూపించండి తండ్రి. ఈ రోజు అంతట్లో కూడా మీ కాపులను మీ వద్దత ఉంచండి, సోదరుల నుంచి తప్పించండి తండ్రి. మీ ఎందు మేము మీ మాటలు మాయం ఉంచుకుంటూ కృప చూపించమని మా జీవాధిపతి, మా రక్షకుడు, మా విమోచకుడు యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్యకు చేరి వచ్చిన దేవుని దాసులకు, పెద్దలకు, సహోదరి సహోదరులకు అందరికీ శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఈ అవకాశాన్ని అనుగ్రహించిన బర్నబాస్ అన్నకు కూడా ప్రత్యేకమైన వందనాలు. పిల్లరా, మన దగ్గర ఉన్న క్రైస్తవ సునాద కీర్తనల పుస్తకంలో నుండి 609వ కీర్తన పాడదాం. అందరం కలిసి పాడదాం. క్రైస్తవ సునాద కీర్తనల పుస్తకంలో నుండి 609వ కీర్తన పాడి ప్రభువును స్తుతిద్దాం. ఓ దేవ మా పాప భారాన్ని మోసి పరలోక రాజ్యాన్ని దరి మాకు చూపి, ఓ దేవ మా పాప భారాన్ని మోసి పరలోక రాజ్యాన్ని దరి మాకు చూపి, సత్య మార్గము నీవే అని మాకు తెలిపి, నిత్య జీవము నీవే అని మాకు చూపి, సత్య మార్గము నీవే అని మాకు తెలిపి, నిత్య జీవము నీవే అని మాకు చూపి, మరణమును జయించిన దేవా పరిశుద్ధుడా ప్రభు యేసు రాజా, మరణమును జయించిన దేవా పరిశుద్ధుడా ప్రభు యేసు రాజా, ఓ దేవ మా పాప భారాన్ని మోసి పరలోక రాజ్యానికి దరి మాకు చూపి, ఆవనోట అపవాది మాట మురిపించే తొలి పాపమూట, కల్వారి గిరిలో ఆ పాప భారం భరించే ప్రభు యేసుడే, ఆవనోట అపవాది మాట మురిపించే తొలి పాపమూట, కల్వారి గిరిలో ఆ పాప భారం భరించే ప్రభు యేసుడే, మరణమును జయించిన దేవా పరిశుద్ధుడా పరలోక రాజా, మరణమును జయించిన దేవా పరిశుద్ధుడా పరలోక రాజా, ఓ దేవ మా పాప భారాన్ని మోసి పరలోక రాజ్యాన్ని దరి మాకు చూపి, బలి అర్పణములు అర్పించలేము, అర్పించెదము మాదు హృదిని, నలిగిన మనస్సు
విరిగిన హృదిని కోరితివే మా ప్రభు. బలి అర్పణములు అర్పించలేము, అర్పించెదము మాధు హృదిని. నలిగిన మనసు విరిగిన హృదిని కోరితివే మా ప్రభు. మరణమును జయించిన దేవా, పరిశుద్ధుడా, పరలోక రాజా. మరణమును జయించిన దేవా, పరిశుద్ధుడా, పరలోక రాజా. ఓ దేవ మా పాప భారాన్ని మోసి ప్రభు యేసు రాజ్యానికి దరి మాకు చూపి, రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా త్వరగా రానున్నావు నీవు. విశ్వాసముంచి నిరీక్షణతో ఉన్నాములేవో ప్రభు. రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా త్వరగా రానున్నావు నీవు. విశ్వాసముంచి నిరీక్షణతో ఉన్నాములేవో ప్రభు. మరణమును జయించిన దేవా, పరిశుద్ధుడా, పరలోక రాజా. మరణమును జయించిన దేవా, పరిశుద్ధుడా, పరలోక రాజా. ఓ దేవ మా పాప భారాన్ని మోసి పరలోక రాజ్యాన్ని దరి మాకు చూపి, ఓ దేవ మా పాప భారాన్ని మోసి పరలోక రాజ్యాన్ని దరి మాకు చూపి, సత్య మార్గము నీవే అని మాకు తెలిపి, నిత్య జీవము నీవే అని మాకు చూపి, మరణమును జయించిన దేవా, పరిశుద్ధుడా, పరలోక రాజా. మరణమును జయించిన దేవా, పరిశుద్ధుడా, పరలోక రాజా. ఓ దేవ మా పాప భారాన్ని మోసి పరలోక రాజ్యాన్ని దరి మాకు చూపి. అన్నా వందనాలన్నా, అందరికీ నా వందనాలన్నా. తిమోతి అన్న చక్కటి పాట మనకు ఉదయకాలంలో వినిపించినందుకై ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వందనాలు. ఇది వరకు ప్రార్థించిన మైకిల్ అన్న గారికి కూడా ప్రేమ వందనాలు. మరి హైదరాబాద్ నుంచి జోసఫ్ అన్న గారు దేవుని వాక్యాన్ని మనకు అందించక మునుపు మరి ప్రేలు వేణు దేవుని సేవకులు బండ మీద కొత్తపల్లి వేణు చిన్న మాట ప్రార్థన చేస్తారు ముందున్న వర్తమానం కొరకై. తర్వాత దైవ సేవకులు మరి జోసఫ్ అన్న గారికి హైదరాబాదు వారికి దేవుని వాక్యాన్ని అప్పగిస్తాం. వందనాలు వేణు, వందనాలు. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా రక్షణకర్తమైన మా తండ్రి, మా ప్రభువ, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఎంతో ప్రేమించి రక్షించుకున్నారు దేవా, స్తోత్రాలు. ఇంతవరకు మమ్మల్ని కంటికి రెప్పవలే కాపాడినందుకు స్తోత్రాలు. రాత్రివేళ సమయంలో మంచి విశ్రాంతినిచ్చావు దేవా, స్తోత్రాలు. మరొక నూతన దినాన్ని మా జీవితంలో అనుగ్రహించారు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో 4820 రోజు మార్నింగ్ కాన్ఫరెన్స్ లో ఈ విధంగా
దాసులము మేమందరం కూడుకొని ఈ విధంగా మీ నామాన్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రారంభ ప్రార్థన చేసిన మా ప్రియులను, పాట పాడిన ప్రియులను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నడిపిస్తున్న మా ప్రియులు ప్రసాదనను కూడా జ్ఞాపకం చేసుకోమని దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ సమయంలో నేను హైదరాబాద్ నుంచి మా ప్రియులు దాసులు జోసఫ్ అన్నగారు నాన్న వాక్యం అందిస్తుండగా మీ ఆత్మ సహాయం మెండుగా అనుగ్రహించండి. కావాల్సిన మాటలు మీ దాసుని ద్వారా మాతో మాట్లాడమని, వినగలిగే చెవి, గ్రహించే మనసు మాకు అందరికీ అనుగ్రహించమని, ముందున్న సమయాన్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమె ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించిన ప్రేరుకు దేవుని ప్రేమ దైవ సేవకులు, దైవజనులు జోసఫ్ అన్న గారు మనకు వాక్యాన్ని అందించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఈ జూమ్ మీటింగ్ వారిని ఆహ్వానిస్తాం. సమయం 5:16. వారికి ఓన్ టైం ఇద్దాం. అందరము మీట్లలో ఉండి వాక్యాన్ని విందాం. అన్న వందనాలన్నా జోసఫ్ అన్న గారు అందించవలసిందిగా వచ్చిన సోదర సోదరులకి ప్రభు నా వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొకసారి మీ మధ్యకి వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించుటకు దేవుడిచ్చిన కృపకి వందనాలు. ఈ ఉదయకాలంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం నుంచి మనము కొన్ని సంగతులు మరి తెలుసుకుందాం. 1-2 వచనాలు చదువుకుందాం. అధ్యాయం మొత్తము ఒక 6 భాగాలుగా విభజన చేసుకున్నాము. అయితే ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ఇక్కడ 1-2 వచనాల్లో మనం చూస్తాము. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునిడి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొని, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనిడి. ఇక్కడ పరిమళ వాసన, క్రీస్తు యొక్క పరిమళ వాసన ఇక్కడ కనిపిస్తుంటున్నది. కనుక మనము 6 సంగతులలో ఆ క్రీస్తు యొక్క వాసనని మనం కనపరచవలసిన అవసరత ఉన్నదని ఇక్కడ మనము నేర్చుకుంటున్నాం. కనుక మొట్టమొదటిగా ప్రేమలో సువాసన, రెండవది పరిశుద్ధతలో సువాసన, మూడవది ప్రవర్తనలో సువాసన, నాలుగవది పనులలో సువాసన, ఐదవది పాడుటలో సువాసన, ఆరవది పెండిల్లో సువాసన. కనుక ఈ 6 సంగతులు మన జీవితాలలో మరి కనిపించాలని పౌలు ద్వారా దేవుడు ఈ సంగతులు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. కనుక మొట్టమొదటిగా మనం చూసినట్లయితే 2వ వచనం, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనిడి. ఇక్కడ క్రీస్తు మనల్ని ప్రేమించిన సంగతి ఇక్కడ రాస్తుంటున్నాడు. రెండవది పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. కనుక మరి యేసు ప్రభు ఆయన తను తానే అప్పగించుకున్నాడని మనం చూస్తుంటున్నాం. తను తాను అనే మాట గమనించినట్లయితే ఎవరి బలవంతము లేదు. ఆయన స్వచ్ఛందంగా బలిగా అర్పించుకోవడానికి ఆయన ఇష్టపడిన వాడిగా మనం చూస్తుంటున్నాం. తండ్రి యొక్క ఆలోచనను బట్టి, తండ్రి యొక్క ప్రణాళికను బట్టి యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ఆయన ఇష్టపడిన వాడిగా మనకు కనిపిస్తుంటున్నాడు. ఆయన బలిగా తను తాను అప్పగించుకోవడానికి ఆయన ఇష్టపడిన వాడుగా మనకు కనిపిస్తుంటున్నాడు. కనుక ఇక్కడ మొట్టమొదటిగా 4 సంగతులు మనకు ఈ పత్రికల్లో తను తాను అనే మాట కనిపిస్తుంటున్నది. ఇక్కడ ఎఫెసీ 5:2లో చెప్పబడిన మాట మన కొరకు తను తాను దేవునికి అప్పగించు, అది దేవుని వైపు చూపిస్తున్నది. ఆయన అప్పగించుకోవడం, తను తాను అప్పగించుకోవడం దేవుని వైపు చూపిస్తున్నది.
గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనించినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. కనుక అది మన వైపు చూపిస్తున్నది. గలతీ 1:4 మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను అనే మాట ఇక్కడ కనిపిస్తుంటున్నది. కనుక యేసు ప్రభు యొక్క మరి అప్పగించుకొనడం అది మన వైపు చూపిస్తున్నట్టుగా ఎఫెసీ 5:1 దేవుని వైపు, గలతీ 1:4 మన వైపు చూపిస్తున్నది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం గమనించినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఇది యేసు ప్రభు వైపు, తన వైపే చూపిస్తున్నట్టుగా ఈ మాట మనకు కనిపిస్తున్నది. ఆ తర్వాత మనకు 2:8లో ఇంకొక మాట కనిపిస్తున్నది, మరియు ఆకారం మందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. ఇది శిలువ వైపు చూపిస్తున్నది. దేవుని వైపు, మన వైపు, తన వైపు, తర్వాత శిలువ వైపు ఆయన యొక్క తను తాను అప్పగించుకొని మరి రిక్తినిగా చేసుకొని తగ్గించుకున్నవాడుగా మనకు కనిపిస్తుంటున్నాడు. కనుక ఆయన అందరినీ అన్ని విధాలుగా సంతోషపెట్టాలని, దేవునిని సంతోషపెట్టాలా, ఇటు మనల్ని సంతోషపెట్టాలా, తనకు కూడా ఆ సంతోషము ఉండాలని, ఆ సువాసన ఉండాలని ఆయన ఇష్టపడిన వాడిగా మనకు కనిపిస్తుంటున్నది. కనుక మరి పాత నిబంధనలో మనకు 5 బలులలో మొదటి 3 బలులు, అనగా దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, అది దేవునికి ఇంపైన సువాసనగా ఉండే బలులుగా మనం చూస్తుంటున్నాం. పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, అది సువాసన లేనివిగా కనిపిస్తుంటున్నాయి. అది మన వైపు, మన కోసం ఆ బలులు ఆయన అక్కడ అర్పించిన వాడుగా కనిపిస్తున్నాడు. మొట్టమొదటిగా తండ్రిని సంతోషపెట్టాలని అర్పించిన బలిగా ఆ మొదటి 3 బలులు కనిపిస్తున్నది. ఆ తర్వాత మిగతా 2 బలులు మనల్ని మరి దేవునితో సమాధానపరిచి దేవుని దగ్గరికి చేర్చాలని ఆ మిగతా 2 బలులు యేసు ప్రభు మరి ఆ బలిగా అయినట్టుగా మనం చూస్తుంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మనం చూస్తుంటున్నాం. ఆయన గవిని వేలపట శ్రమనొందిన వాడిగా మనం చూస్తుంటున్నాం. కనుక ఆయన ఇష్టపడే తను తానే స్వచ్ఛందంగా ఆ యొక్క శిలువ కార్యాన్ని, శిలువలో బలిగా తను తాను అప్పగించుకోవడానికి ఆయన ఇష్టపడిన వాడిగా మనం చూస్తుంటున్నాం. కనుక ఆయన యొక్క బలిలో నుంచి ఆ పరిమళ వాసన బయటికి వచ్చినట్లు మనం చూస్తుంటాం. సంపూర్ణంగా దహించబడ్డాడు, సజీవ మరి ఆయన దేవుని యొక్క తీర్పును తన మీద కుమరించబడ్డానికి ఆయన ఇష్టపడ్డాడు. దేవుని యొక్క ఉగ్రతను భరించడానికి ఆయన ఇష్టపడ్డాడు. సమాధాన బలిలో మనం చూసినట్లయితే ఆ యొక్క బలితో పాటి అక్కడ మనం గమనించినట్లయితే కొన్ని అపములు చేయవలసి ఉంటున్నది. ఆ తర్వాత మరి దానితో పాటి పులిసిన పిండిని కూడా అర్పించవలసి ఉంటున్నది. పులిసిన పిండి నిజానికి ఏ బలిలో కనిపించదు. పులిసిన పిండి పాపానికి సాదృశ్యంగా ఉన్నది. కానీ యేసు ప్రభు మన కోసము పాపముగా చేయబడిన సంగతి అది జ్ఞాపకం చేస్తున్నది. 2 కొరింథీ 5:21 మనం చూస్తాం. ఎందుకనగా క్రీస్తు యేసునందు మనము దేవుని నీతి ఎగునట్లుగా పాపం మెరుగని ఆయనను మన కోసం పాపముగా
చేసిననే మాట అక్కడ కనిపిస్తుంటున్నది. ఎందుకంటే నీతిమంతుడైన దేవుణ్ణి, యేసు ప్రభువుని దేవుడు మన యొక్క శిక్షను, తీర్పును ఆయన మీద వేయాలంటే ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన యేసు ప్రభు మీద ఆ తీర్పును దేవుడు కుమ్మరించలేడు. అలా చేస్తే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. కనుక న్యాయవంతుడైన, నీతిమంతుడైన ప్రభువు మీద దేవుడు ఉగ్రత కుమ్మరించక ముందు ఆయనను పాపముగా చేసిన వాడుగా మనం చూస్తుంటున్నాం. ఆయన పాపంగా చేయబడకపోతే తన యొక్క మనకు రావాల్సిన ఆ యొక్క ఉగ్రతను, తీర్పును ఆయన మీద కుమ్మరించలేడు. కనుక దేవుడు ఆయన పాపంగా చేసి మనము దేవుని తెగునట్లుగా ఆయనను పాపంగా చేసి ఆ తీర్పునంతా ఆయన మీద కుమ్మరించాడు. కనుకనే మనము నమ్మిన ప్రతి ఒక్కరము దేవుని నీతి కాగలిగాం. కనుక ఈ యొక్క గొప్ప సత్యాన్ని మనము గ్రహించిన వారమై మరి ఆ యొక్క మాటను మనసులో పెట్టుకొని దేవుడు యేసుప్రభు ఎలాగూ మరి పరిమళ వాసనగా మరి ఉండుటకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడో అది మనము మనసులో పెట్టుకొని ప్రతి విషయంలో ఆ క్రీస్తు యొక్క పరిమళ వాసన కనిపించాలని ఆయన తను తాను అప్పగించుకున్నాడని ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో స్పష్టంగా కనిపిస్తుంటున్నది. కనుక మొదటి మాట ఏంటంటే ప్రేమలో సువాసన కనిపించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2లో మనం చూస్తాం. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునండి. అలాగుననే అంటే యేసు ప్రభు ప్రేమించిన రీతిగానే ఆ ప్రేమలో త్యాగము ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక మీరును ప్రేమ కలిగి నడుచుకొనిడి. మొదటి వచనంలో ఉంది, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనిడి. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనిడి. ఇప్పుడు ఏమంటున్నాడు? మీరును ప్రేమ కలిగి నడుచుకొనిడి. కనుక మరి ఇక్కడ యేసు ప్రభు ఎలాగో మనల్ని ప్రేమించాడో అలాగనే మనము కూడా ప్రేమ కలిగి నడుచుకోవాలా. మనము యోహాను సువార్త 3:16లో మనం గమనించినట్లయితే అక్కడ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంతో అనే మాట అది అనంతమైన కొలవలేని ప్రేమను తెలియజేస్తున్నది. 103వ కీర్తనలో మనం గమనించినట్లయితే తూర్పునకు పడమరకు ఎంత దూరమో మన పాపములను అంత దూరపరిచి ఉన్నాడు. తూర్పుకి పడమరకి దూరము అది అనంతమైనది. ఇది ప్రాక్టికల్గా మనకు రుజువుపరచబడింది. ఉత్తరం దక్షిణ ధ్రువాలను కొలవచ్చు, దూరం కొలవచ్చు, కానీ తూర్పు పడమర దూరాన్ని కొలవలేము. ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ ల్యాబొరేటరీలో ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ కూడా చేశాను. ఆ యొక్క తూర్పు పడమర ఆ యొక్క మ్యాగ్నెటిక్ పోల్ పెట్టి ఆ ఇండికేటర్ని దాన్ని దూరంగా జరుపుతున్నప్పుడు ఆ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. దాన్ని రెండు ఒక చోట కలుస్తాయి అనుకున్న సమయంలో మరలా వేరైపోతాయి. కనుక ఎక్కడే కానీ కలుసుకోవడానికి అవకాశమే లేదు. కనుక తూర్పు పడమరకి దూరము కొలవలేను. అది ఎంతో ఎంతో ప్రేమించాను. అది అనంతమైన క్రీస్తు ప్రేమను, దేవుని ప్రేమను తెలియచేస్తూ ఉంటున్నది. సరే, మెట్టుకు దేవుని ప్రేమ అది నిష్కారణమైన ప్రేమ. ఎంతో ప్రేమించెను, ఆ తర్వాత ఫుల్ స్టాప్ పెడుతున్నాడు. కనుక ఫుల్ స్టాప్ అంటే కారణము లేని ప్రేమ, నిష్కారణమైన ప్రేమ అని మనం చూస్తున్నాం. నిత్యమైన ప్రేమ, నిష్కారణమైన ప్రేమ. మూడవది అది నిస్వార్థమైన ప్రేమ. మన ప్రేమలకి స్వార్థం ఉన్నది, కానీ దేవుని ప్రేమకు స్వార్థము లేదు. కనుక స్వార్థము లేని నిస్వార్థమైన ప్రేమగా మనం చూస్తుంటున్నాం. నాలుగవది అది నిజమైన ప్రేమగా మనం చూస్తుంటున్నాం. కనుక దేవుని ప్రేమ ఎంత గొప్పదో అక్కడ మనకు కనిపిస్తుంటున్నది.
కనుక మనము యేసు ప్రభు మరి సిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. మొదటి మాట, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. ఒకసారి మా మధ్యకు వారణాసి నుంచి కృపాశంకర్ గారు స్పీకర్గా వస్తున్న సమయంలో మరి ఆయనకు ట్రైన్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ సుదర్శనాలి పరిచయం అయ్యాడు. ఆయనకి ఎదురుగా ఉన్న భర్తలనే ఆయన ఉన్నాడు. ఆ పరిచయం ఒక్కొక్కరిని పరిచయం చేసుకున్న తర్వాత మరి ఆయన సుదర్శనాలి గారు చెప్పిన మాట ఏంటంటే, యేసు ప్రభు పలికిన 7 మాటల్లో మొదటి మాట నాకు చాలా ఇష్టం అని చెప్పాడంట. సువార్త వ్యతిరేక అయిన, క్రైస్తవ వ్యతిరేక అయిన ఆర్ఎస్ఎస్ చీఫ్ సుదర్శనాలి ఆయనకి యేసు ప్రభు తెలియక కాదు, యేసు ప్రభు పలికిన మాటలు తెలియక కాదు. చాలా మందికి యేసు ప్రభు తెలుసు. యేసు ప్రభు యొక్క మరి ఉద్దేశము, ఆయన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశము కూడా తెలుసు. ఆయన ప్రేమ గురించి తెలుసు. ఆయన శిలువ కార్యము, ఆయన అనుగ్రహించే పాపక్షమాపణ గురించి సమస్తము తెలుసు అన్నది దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. ఆయనను రక్షణ పొందక అలాగనే హృదయాన్ని కఠినపరుచుకొని సమాజం కోసం వారు తమను తాము మరి బయలుపరుచుకొనక నమ్ముకొనక అలాగనే ఉన్నవారని మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. క్రీస్తు యొక్క ప్రేమ చాలా గొప్ప ప్రేమ. శత్రువుని సైతము ప్రేమించి వారి యొక్క క్షమాపణ కోరుకున్న క్రీస్తు యొక్క ప్రేమని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. కనుక అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. కనుక మన యొక్క ప్రేమలు నిస్వార్థమైనవిగా, నిష్కారణమైనవిగా, నిజమైనవిగా, నిత్యమైనవిగా కనిపించాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. కనుక ఈ యొక్క ప్రేమలో సువాసన, క్రీస్తు యొక్క సువాసన కనిపించాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. కనుక మన ప్రేమలకు, క్రైస్తవ ప్రేమలకు ఎలాంటి కారణం ఉండకూడదు. కనుక మనము అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకొనిడి అని ఇక్కడ చెబుతూ ఉంటున్నాడు. రెండవది మనం గమనించినట్లయితే పరిశుద్ధతలో సువాసన మనం చూస్తాం. పరిశుద్ధతలో సువాసన 5వ అధ్యాయము 3వ వచనం, మీలో జాగ్రత్తమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరస్వక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైన, లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడన్న సంగతి మీకు నిశ్చయముగా తెలియను. కనుక ఇలాగ చదువుకుంటూ వెళ్తే చాలా సంగతులు ఉన్నాయి. కనుక ఇక్కడ మనము గమనించినట్లయితే అపవిత్రత కనిపిస్తున్నది. అపవిత్ర మాటలు పలుకు వారితో మీరు పాలివారై ఉండకుడి అని చెప్పి ఇక్కడ చెప్పడం మనకు కనిపిస్తుంటున్నది. కనుక మనము ఇలాంటి వారితో మరి పాలివారై ఉండడం సరికాదు. అపవిత్రపు మాటలు. ఒకసారి మా ఆఫీసులో మరి ఆ రోజు పనేమి లేదు, ఖాళీగా కూర్చొని మాట్లాడుకుంటున్నాం. వాళ్ళన్నీ బూతులు మాట్లాడుతున్నారు మా కొలీగ్స్. నేనుండి అన్నాను, అలాంటి బూతులు మాట్లాడొద్దు, అది మంచిది కాదు అని అంటే వాళ్ళు ఏమన్నారంటే, ఒరే పాపి నువ్వు వెళ్ళిపోరా ఇక్కడి నుంచి, మా దగ్గర నుంచి వెళ్ళిపో అని చెప్పి అన్నారు. కనుక మనము బూతులు మాట్లాడకపోతే మనం పాపులం లోకానికి. కనుక వారు పరిశుద్ధులు అన్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు. కనుక మన యొక్క
మరి ప్రవర్తన, మన యొక్క మరి పరిశుద్ధత వారికి నచ్చదు. అది వారికి ఇష్టమైనవి. సాతానుడు మరి అపవాది, అబద్ధాలకు జనకుడు, అసభ్యమైన అపవిత్రమైన సంగతులు జరిగించేవాడని మనం చూస్తుంటున్నాం. కనుక మీరు కారు చీకటిలో కాంతిరేఖ మీరు చదివి ఉంటే చాలా మరి దాంట్లో చాలా గొప్ప సాక్ష్యం అది. భయంకరమైన మరి సంగతులు ఆ యొక్క సాతాను సంఘాలలో జరుగుతాయనేది ఆమె రాసుకుంటూ వచ్చింది. డోరీ నిర్విన్ అనే ఆమె దేవుడు ఎలాగూ ఆమెను రక్షించాడు, దేవుడు ఎలాగూ దాని నుంచి బయటికి తీసుకొని వచ్చాడన్నది ఆమె చెబుతూ ఆమె సాక్ష్యాన్ని రాసి ఉంటున్నది. కనుక సాతానుడు భయంకరమైన జీవితాల్లోకి మనల్ని నడిపిస్తాడు. కనుక మరి సాతానుడు ఇలాంటి అపవిత్రమైన సంగతులన్నీ మనకు మరి జరిగిస్తాడని, మరి అలాగూ మనము వాటి పేరైనను ఎత్తకూడదని ఇక్కడ పౌలు రాస్తున్నాడు. ఇది ఏ పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను, కానీ బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. జారత్వం అంటే మనము చాలాసార్లు చాలా మందిని మరి ఆ యొక్క స్త్రీ పురుషుల మధ్య, లేకుంటే పెళ్లి కాని యవనస్తుల మధ్య జరిగే శారీరక సంబంధం అని మనము అనుకుంటున్నాం. అది నిజమే. జారత్వం అంటే ఈ రోజుల్లో మా ఇంటికి చుట్టూ హాస్టల్సే, గర్ల్స్ బాయ్స్ హాస్టల్స్ ఎక్కువ ఉన్నాయి. దాంతో పాటు గర్ల్స్ అంటే గర్ల్స్ ఉంటారు, బాయ్స్ అంటే బాయ్సే ఉంటారు. కానీ ఇంకొక కొత్తగా కొన్ని హాస్టల్స్ వచ్చినాయి, కో లివింగ్ హాస్టల్స్ అని వచ్చినాయి. కో లివింగ్ హాస్టల్స్ అంటే పెళ్లి కాకుండానే ఇరువురు భార్యాభర్తల్లాగా కలిసి జీవించవచ్చు. మీకు తెలుసో లేదో, ఇది లీగల్, కోర్టే డిక్లేర్ చేసింది. ఈ మధ్య కాలంలో ఇంకొక కొత్త ఢిల్లీ హైకోర్టు ఇంకొక కొత్త సంగతి తీసుకొని వచ్చింది. ఏమంటే వివాహేతర సంబంధాలు అది న్యాయబద్ధమైనవే అని చెప్పడం ఈ మధ్య కాలంలో నేను విన్నా. ఒక లాయర్తో ఇంటర్వ్యూ జరుగుతూ ఉన్నది, ఒక టీవీ ఇంటర్వ్యూలో, అది నేను చూశాను. భార్యాభర్తలుగా న్యాయబద్ధంగా భార్యాభర్తలుగా ప్రకటించకుండానే తమ ఇష్టానుసారంగా వారు కలిసి జీవించడము అది న్యాయబద్ధమే. ఇంకొక మాట ఏంటంటే, భార్యలు ఇంకొక భర్త, దీన్ని స్వాపింగ్ అంటారు, స్వాపింగ్ ఆఫ్ స్పౌజెస్ అనే మాట ఈ కొత్త కల్చరు ముఖ్యంగా హై క్లాస్ సొసైటీ మధ్య జరుగుతూ ఉంటున్నది. భార్యలు ఇంకొక భర్తతో ఉండవచ్చు, భర్తలు ఇంకొక భార్యలతో ఉండవచ్చు. అది వాళ్ళు మాట్లాడుకొని ఇష్టపడే అది జరిగించేదిగా మనం చూస్తుంటున్నాం. ఎంత విచారమో చూడండి. న్యాయబద్ధంగా వివాహేతర సంబంధాలని న్యాయబద్ధంగా చేస్తున్నారు. ఈ రోజుల్లో విడాకులు ఎక్కువైపోయినాయి. మన సంఘాలలో చాలా మందిని నేను చూస్తున్నాను, దాన్ని అనుమతిస్తున్నారు, దాన్ని ఇష్టపడుతూ ఉంటున్నారు. పెద్దలు ఏమో చెప్పడంలే, క్రమశిక్షణ చర్య తీసుకోవడంలే, అది వాక్యానుసారము కాదు అన్న మాట ఎవరు చెప్పడంలే. ఎంత విచారమో చూడండి. యోసేపు ఆమెను రహస్యముగా విడనాడ ఉద్దేశించనని మనం చూస్తుంటున్నాం. కొంతమంది బహిరంగంగా విడాకులు తీసుకుంటున్నారు, యోసేపు లాగా కొంతమంది రహస్యముగా విడనాడ ఉద్దేశిస్తుంటున్నారు. ఎంత విచారమో చూడండి. యేసు ప్రభుకి మనము సంఘము వధువుగా ఉంటున్నది, ఆయనతో ప్రధానము చేయబడిన వారముగా మనం ఉంటున్నాము.
రేపు సంఘం ఎత్తబడిన తర్వాత ఆయనతో వివాహం జరగబోతుంటున్నది. మనము మంచివారమని ఆయన మనల్ని ప్రేమించి మనల్ని ప్రధానం చేసుకోలేదు. కానీ ఇక్కడే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 వరకు కలిసి ఉన్నది. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చూసారా? కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనా లేక. కళంకము, సంఘములో కళంకము ఉన్నట్టుగా మనకు కనిపిస్తున్నది. సంఘానికి ముడత కనిపిస్తున్నది. ముడత అంటే ముసలితనం కనిపిస్తున్నది. అలాగని చెప్పి యేసు ప్రభు సంఘానికి విడాకులు ఇవ్వడం లేదు. నువ్వు ముసలిదానివి అయిపోయినావు, నీ ముఖమంతా కళంకమే. మనకు ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో అక్కడ సంఘం యొక్క పరిస్థితి కనిపిస్తున్నది, బలహీనతలు కనిపిస్తున్నాయి. కనుక అలాగని చెప్పి నేను నీకు విడాకులు ఇస్తున్నాను చెప్పడం లేదు. ప్రధానము చేసుకొని పెళ్లి కూడా చేసుకోబోతుంటున్నాడు సంఘాన్ని. సంఘము చాలా చక్కగా ఉంది కాబట్టి నేను ప్రేమిస్తున్నాను చెప్పడంలే. ముడత, మచ్చ, కళంకము అవన్నీ ఉన్నప్పటికీ దాన్ని వాక్యం అనేది ఉదక స్నానంతో దాన్ని పవిత్రపరుస్తున్నాడే తప్పితే ఆయన ఏమాత్రము విడాకులు ఇవ్వడం లేదు. అదే మాదిరి మన జీవితాలలో ఉండాల. మన పరిశుద్ధతలో సువాసన కనిపించాలి. కనుక ఇక్కడ మనము జారత్వం అంటే చాలా మంది ఏమనుకుంటామంటే శారీరక సంబంధం కలిగి ఉంటేనే జారత్వం. కానీ జారత్వానికి గ్రీకు మాట పోర్నియో అని రాయబడ్డది. పోర్నియో అంటే పోర్నోగ్రఫీ. ఈనాడు సెల్ ఫోన్లో కానీ కంప్యూటర్లో కానీ ఎక్కడైనా కానీ ఈ చెడు దృశ్యాలు మనకు చాలా మరి ఎక్కువగా కనిపిస్తుంటున్నాయి. కనుక దానికి అలవాటు పడిన వారు చాలామంది ఉన్నారు. అది విశ్వాసులకు సైతము గొప్ప శోధన. కనుక మరి అలాంటి దృశ్యాలు మనం చూడడం అది ఏమాత్రము విశ్వాసులకు తగనిది అని అంటున్నాం. అందుకని ఇక్కడ ఏమన్నాడు, ఇదే పరిశుద్ధులకు తగినది. జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కనుక మనము ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. నానాటికి ఈ యొక్క సెల్ ఫోన్లు కానీ ఇంటర్నెట్ ఎక్కడైనా చూసుకోవచ్చు కదా. డేటా ఆన్ చేసుకుంటే మొత్తం అన్నీ కనిపిస్తాయి. నీకు ఇష్టమైనవి ఏదైనా చూసుకోవచ్చు. ఈనాడు ఫస్ట్ సెల్ ఫోన్ వచ్చింది, ఎక్కడుండైనా నువ్వు మాట్లాడడానికి సెల్ ఫోన్ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ బేసిక్ ఫోన్ పోయింది, ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కదా. అందరికీ ఆ యొక్క ఇంటర్నెట్ చాలా సులభంగా దొరుకుతున్నది. కనుక మనము ఏదైనా చూడడానికి అది అవకాశము ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక మన దగ్గరే ఆ పాపానికి ఆస్కారం ఉన్నది. కనుక ఈ యొక్క దృశ్యాలు చూడడం, ఈ అపవిత్రత మన కళ్ళతో చూడడం అది సరైంది కాదన్న సంగతి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. చూడండి, నోబహు ద్రాక్షారసము తాగి మత్తుడై ఉండి తన ఒంటి మీద వస్త్రము ఉన్నదా లేదా అన్నంతగా తాగాడు. ఆ యొక్క హాము ఆ యొక్క తండ్రి యొక్క మానాన్ని చూచాడని చెప్పి తర్వాత మెళుకు వచ్చిన తర్వాత ఆ యొక్క హామును శపించాడు. షేము యాపెతులను దీవించాడు, ఎందుకంటే వారు వస్త్రం కప్పారు కాబట్టి. హామును మట్టుకు శపించాడు. కానీ కలువరి శిలువలో ఈ ముగ్గురు కనిపిస్తారు, షేము, హాము, యాపెతు. హామునే అనగా కనాను లేకుంటే ఆఫ్రికన్ జాతిని మనం తెలియజేస్తుంది.
యేసు ప్రభు శిలవను మోసింది కురేనేడైన సీమోనే. కానీ ఈ షేము సంతానం అంటే యూదులు, యాపెతు అంటే ఐరోపా, రోమీయులు. వీరిరువురు ఆయన వస్త్రములు, రోమీలైతే ఆయన వస్త్రాల కొరకు చీట్లు వేసుకున్నారు. అక్కడేమో యాపెతు ఆయన వస్త్రాన్ని కప్పినట్టుగా ఉన్నది, కానీ ఇక్కడైతే యేసు ప్రభు వస్త్రాన్ని వారు తీసివేశారు. ఆయనని దిగంబర్నిగా చేశారు, ఆయనకు వస్త్రం లేకుండా చేశారు. షేము సంతానము ఆయనను తృణీకరించిన వారుగా మనం చూస్తుంటున్నాం. ఆయనకు శిలువకు అప్పగించిన వారుగా మనం చూస్తున్నాం. శిలువలోనేమో ఆయన ఎందరినో స్వస్థపరిచాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో మరి సందేశాలు ఇచ్చాడు. వారన్నీ కొంతమంది మరి వాటిని ఆ యొక్క అనుభవాన్ని కలిగి ఉంటున్నారు. అయినా కానీ ఆయన్ని ఆఖరిగా తృణీకరించిన వారుగా మనం చూస్తుంటున్నాం. సమాజం వైపే వారు వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంటున్నది. ఎంత విచారమో చూడండి. అయితే ఇక్కడ మనం చూస్తుంటున్నాం, మరి యేసు ప్రభు మన నిమిత్తము ఆయన శిలువకు అప్పగించబడిన క్రీస్తుగా మనం చూస్తుంటున్నాం. అవమానకరమైన మరి ఆ యొక్క మరణము పొందినవాడుగా మనం చూస్తుంటున్నాం. కనుక ఇక్కడ మనం చూస్తాము, అపవిత్రత పరిశుద్ధతలో సువాసన కనిపించాలి. క్రీస్తు యొక్క సువాసన. ఆయన ఏ పాపము లేదు, ఏ పాపము ఎరుగనివాడు, ఏ పాపము లేనివాడు, ఏ పాపము చేయనివాడు, ఏ పాపము లేనివాడుగా క్రీస్తు యేసు కనిపిస్తున్నాడు. అన్ని విషయాల్లో ఆయన పరిశుద్ధుడిగా కనిపిస్తున్నాడు. కనుక ఆయన ప్రేమ మన జీవితాల్లో కనిపించాలా, ఆయన పరిశుద్ధత కూడా మన జీవితాల్లో కనిపించాలని ఇక్కడ మనకు స్పష్టం చేస్తున్నాడు. కనుక 5వ అధ్యాయం 6వ వచనంలో అపవిత్ర మాటలు మన మన నోట నుండి రాకూడదు. రెండవది, అవిధేయులైన వారితో మనం పాలివారై ఉండకూడదు. కనుక అవిధేయులైన వారితో మనము మరి పాలివారై ఉండకుండా చూసుకోవాలి. 6-7 వచనంలో కలిసినాయి. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టివారితో పాలివారై ఉండకుడి. 1 కొరింథీ 5వ అధ్యాయంలో మరి ఇంకొక రీతిగా రాస్తున్నాడు. ఇప్పుడు బయట మనం ఆఫీసులో పనిచేసేటప్పుడు, బయట మరి ఏదైనా మరి సమాజంలో మనం అందరితో మాట్లాడతాం. వారు అవిశ్వాసులైనా, వారు చెడ్డవారైనా, మంచివారైనా, ఎవరైనా కానీ మామూలుగా మనం మాట్లాడతాము. వారితో మనకు అన్ని రకాలుగా మరి సంభాషణ ఉంటుంది, వారితో పరిచయాలు ఉంటాయి. వారు ఎదురు పడగానే ఒకరికొకరు విష్ చేసుకుంటారు, ఇవన్నీ ఉంటాయి. 1 కొరింథీ 5వ అధ్యాయంలో ఏదో అంటున్నాడు, అలాగైతే మనము వారితో మనకు ఎలాంటి సంబంధం ఉండకూడదంటే మనం లోకాల నుంచి వెళ్ళిపోవాల్సిందే కదా అని పౌలు అంటున్నాడు. ఇప్పుడు మనము వారితో మాట్లాడకపోతే, సువార్త చెప్పకపోతే వారు ఎలాగో రక్షణ పొందుతారు. కనుక ముందు నేను ఎలాంటి వాడునో, నేను నమ్ముకున్న క్రీస్తు ఎలాంటి వాడో అది నేను కనపరిస్తేనే వారు మన దేవుని దగ్గరికి రాగలరు. ఇప్పుడు సమరయ స్త్రీ అందరికీ తెలుసు, ఆమె ఎలాంటిదో అందరికీ తెలుసు. కానీ వెళ్ళి ఈయన క్రీస్తు కాడా అని ఆ సమరయులకు అందరికీ చెప్పిన వెంటనే యేసుప్రభు నమ్ముకున్నారు వాళ్ళు. ఈమె ఇలాంటి స్త్రీలో ఆయన మార్పు తీసుకురాగా మనం జీవితంలో కూడా ఆయన మార్పు తీసుకురాగలడు, మనల్ని కూడా మార్చగలడు అని చెప్పి వాళ్ళు గ్రహించి ఆమె చెప్పిన సాక్ష్యాన్ని బట్టి అనేకులు ఆయన నమ్మిక ఉంచారు. తర్వాత ఆయన చెప్పిన దాన్ని బట్టి అనేకులు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారుగా మనం చూస్తుంటున్నాం. కనుక మనము అవిశ్వాసులతో మనము మాట్లాడకూడదు, వాళ్ళతో కలిసి పనిచేయకూడదని కాదు, కానీ వాళ్ళ దగ్గర మనం ఎలాగ జీవిస్తున్నాం, మన ప్రవర్తన ఎలాగుంది, మన ప్రేమ ఎలాగున్నది, దానిలో సువాసన వారు గ్రహించి ఇది క్రీస్తు యొక్క సువాసన అని తెలుసుకునేటట్లుగా మనం వారితో
కలిసి మెలగాలని ఇక్కడ చెబుతూ ఉంటున్నాడు. అయితే మనకు సమయం అయిపోయింది కనుక త్వరగా వెళ్ళిపోదాం. 5:10లో మనం చూస్తే, కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధాల వలె నడుచుకునేది. ఇక్కడ వెలుగు అనే మాట దాదాపు 6 సార్లు కనిపించినట్టుగా మనం చూస్తుంటున్నాం. 6 సార్లు కనిపిస్తున్నది. అయితే ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించాలా. కనుక దేవునికి ప్రీతికరమైన 5 సంగతులు ఇక్కడ మనం చూస్తాము. రోమా 12:1 సజీవ యాగముగా మనము సమర్పించుకోవాలి, అది దేవునికి ఇష్టమైనది. రెండవది 1 పేతురు 2:5 పరిశుద్ధ యాజకులుగా మనము ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలా, అది దేవునికి ఇష్టమైనది. అనే బలుల సారాంశం క్రీస్తులో ఉన్నది. ఆ యొక్క క్రీస్తుని దేవుడు మనకి క్రీస్తుని సంపూర్ణంగా సమర్పించాడు. కనుక మనము క్రీస్తుని మరి అర్పించేటప్పుడు ఆయన్ని సంపూర్ణంగా అర్పించాలా. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనము క్రీస్తు యొక్క శరీరం, ఆయన శిరస్సు, మనము శరీరం. ఒక్కొక్క అవయవంగా మనల్ని ఆయన శరీరంలో భాగములుగా చేశాడు. కనుక ఇప్పుడు సంఘముగా చేరివచ్చినప్పుడు, ఆయన శరీరముగా మనం చేరివచ్చినప్పుడు ఆయన శిరస్సుగా ఉంటాడు. అప్పుడు నేను క్రీస్తు యొక్క శరీరములో ఒక భాగముగా నేను చేరి రాకపోతే ఆ క్రీస్తు సంపూర్ణము కాలేడు. అందుకే సహవాసం యొక్క ప్రాముఖ్యతను మనం ఎరగవలసి ఉంటున్నది. సహవాసం యొక్క అర్థం ఏంటంటే సహవాసము, కలిసి జీవించుట. ఇప్పుడు ఇంకొక సహోదరుడు ఏమన్నాడంటే, ఫెలోషిప్ని 2 fellows in a ship is called fellowship అన్నాడు. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు పడవ వెళ్ళాలంటే ఇద్దరు, అటు ఒకరు ఇటు ఒకరు తెడ్లు వేస్తూ ఉండాల, అప్పుడే ఆ పడవ ముందుకు వెళ్తుంది. కనుక ఇప్పుడు ఇద్దరిలో ఒకరు రాకపోయినా ఆ పడవ వెళ్ళడము కష్టం. ఆ చిన్న ఓడల్లో ఇది 2 తెడ్లు వేసుకుంటూ పోతారు, కానీ పెద్ద పడవలో అది కష్టం, అది ముందుకు వెళ్ళదు. ఒకవేళ ఆయన రాలేదు కాబట్టి నా పని నేను చేస్తానని తెడ్డు వేసుకున్నాను అనుకో, అది అక్కడే తిరుగుతుంటది. కాబట్టి సహవాసం యొక్క అర్థం ఏంటంటే, క్రీస్తు యొక్క శరీరముగా మనము సంపూర్ణంగా ఉండడానికే మనము పిలువబడ్డాము, ఆ సహవాసంలోకి పిలువబడ్డాం. దేవుడు తన కుమారుని సహవాసంలోకి మనల్ని పిలిచాడన్న సంగతి కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. కాబట్టి ఆ సంపూర్ణతని మనము మరి కలిగి ఉండాల. సహవాసములో ఆ యొక్క సంపూర్ణత కనిపిస్తుంది. ఏ ఒక్కరు రాకపోయినా కదా, నిర్లక్ష్యము చేసో ఏదో, ఇప్పుడు మనకు ఆరోగ్యం బాగాలేకపోతే దేవునికి కూడా తెలుసు. కనుక ఏ అనారోగ్యం రాకుండా ప్రార్థన చేసుకోవాలి. ఆదివారం ముఖ్యంగా ఏ అనారోగ్యం రాకుండా, ఏ ఆటంకం రాకుండా, ఏ అలక్ష్యము లేకుండా మనము ఆదివారమున దేవుని సన్నిధికి వెళ్ళేటట్టుగా సిద్ధపడాల. ఆయన ఆరాధనకు మనం సిద్ధపడాలా. ఆత్మీయ సిద్ధపాటు, భౌతిక సిద్ధపాటు కూడా అవసరమే. ఆదివారమున పెందల కన్నే లేచి, మగ్దలేని మరియ పెందల కన్నే లేచింది, సుగంధ ద్రవ్యములు తీసుకొని ఎక్కడికి వెళ్ళింది? సమాధి దగ్గరికి వెళ్ళింది. అంటే ఆమె దృష్టిలో ఇంకా యేసు ప్రభు చనిపోయే ఉన్నాడు. కానీ మన ఆలోచనలో, మన విశ్వాసంలో, మన నమ్మకంలో యేసు ప్రభు తిరిగి లేచాడు. అలాంటి ప్రభువుని మనము గణపరచడానికి, తండ్రి అయిన దేవునికి ఆయన సంపూర్ణంగా సమర్పించడానికి మనం ఎంత శ్రద్ధ కలిగి ఉండాలా. కాబట్టి సరే, మెట్టుకి ఇక్కడ మనం చూస్తుంటున్నాం, మరి సంపూర్ణ యాగము యేసుక్రీస్తుని సమర్పించే విషయంలో ఆయన ఆత్మ సంబంధమైన బలులన్నిటినీ నెరవేర్చాడు. కనుక మనము ఆయన తిరుగా దేవునికి అర్పించడానికి మనము సంఘముగా సహవాసము కలిగి క్రీస్తు యేసును సంపూర్ణంగా సమర్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ. ఇప్పుడు మరియ యేసుక్రీస్తు పాదముల మీద అత్తరు పోసింది, ఇంకొక సహోదరి ఆయన తల మీద పోసింది.
కనుక ఇరువురు కలిస్తే తల కాళ్ళు రెండు కలిపితే ఆయన సంపూర్ణ దేహాన్ని తెలియజేస్తుంది. కనుక దేవుడిచ్చిన ప్రత్యక్షతను బట్టి మనము సంఘముగా చేరి వచ్చి క్రీస్తు శరీరములో అవయవములుగా చేరి వచ్చి ఆయన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించడమే ఆరాధన యొక్క సహవాసం యొక్క ముఖ్య ఉద్దేశం. ఏ ఒక్కరు లేకపోయినా యేసు ప్రభువుని ఒక కుంటివాడుగానో గుడ్డివాడుగానో మనము సమర్పిస్తున్నట్టు లెక్క. అది దేవునికి ఇష్టము లేదు. అందుకనే మనల్ని అందరినీ చేరి రావాల్సిందిగా ఆయన కోరుతూ ఉంటున్నాడు. సరే, మెట్టుకు మనం ముందుకు సాగుదాం. మూడవది సేవ. రోమా 14:18 కదా, క్రీస్తు దాసుడుగా మనము మరి ఆయన ఇష్టపడేవాడుగా ఉంటున్నట్టుగా కనిపిస్తున్నది. ఫిలిప్పీ 4:18 సమర్పణ లేక సహాయం, వారిచ్చిన ఈవులు చేసిన మరి ఆయనకి ఇచ్చిన అర్పణలు, గిఫ్ట్స్, బహుమానాలన్నీ అవి ఎంతో దేవునికి ఇంపైన సువాసనగా ఉన్నట్టుగా మనం చూస్తాం. 1 పేతురు 2:20 మనం చూస్తే సహించుట. మనము మరి లోకాల్లో ఉన్న అవిశ్వాసులను మనం సహించవలసి ఉంటున్నది. మన సహనము సకల ప్రజలకు తెలియబడనీయాలని మరి ఫిలిప్పీయులకు రాసిన 4వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. కనుక ఇవన్నీ దేవుడు ఇష్టపడని, దేవునికి ఏది ప్రీతికరమో అది మనము చేయవలసి ఉంటున్నది. ఆయన సంతోషపెట్టాలా, ఆయన మహింపరచాలా, ఆయనకు మనము ప్రీతికరంగా జీవించాలని ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. 4వది పనులలో సువాసన. అంధకార క్రియలలో పాలిబారి ఉండకూడదు. అవమాన క్రియలో దాని గురించిన మాటలు మాట్లాడకూడదు. అజ్ఞానుల వలె నడుచుకొనకూడదు. అవివేకుల వలె ఉండకూడదు. ఆత్మపూర్ణులై, ఇక్కడ వచనాలు ఉన్నాయి, మీరు రాసుకోండి. అవన్నీ మనకు యాజిటీస్గా అక్కడ ఉంటున్నాయి. కనుక ఈ యొక్క పనులలో సువాసన కనిపించాలి. క్రీస్తు యొక్క సువాసన, చేసిన ప్రతి పనిలో సువాసన. ఇప్పుడు మనం ఎంత ఈ అంధకార క్రియల నుంచి దూరంగా ఉంటే కదా మనకు ఆ యొక్క దానిలో సువాసన, క్రీస్తు యొక్క సువాసన కనిపిస్తుంది. పాపుల స్నేహితుడని పిలువబడ్డాడు, కానీ యేసు ప్రభు ఆయన పాపము చేయకుండా ఉన్నాడు. ఆయన పాపులంటే ఇష్టమే కానీ పాపాన్ని ఇష్టపడినవాడు కాదు. కనుక ఆ పాపులలో ప్రత్యేకముగా ఉన్నాడని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. కనుక పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు. లోకస్తులతో మనం ఉన్నాం. అంధకార క్రియలు చుట్టూ ఉన్నాయి. అవమానమైన క్రియలు, మాటలు ఉన్నాయి. అజ్ఞానులు మన చుట్టూ ఉన్నారు. అవివేకులు ఉన్నారు. కానీ వీటన్నిటి నుంచి దూరంగా ఉంటూ ఆత్మపూర్ణులముగా ఉండాలని పౌలు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కనుక ప్రతి పనిలో క్రీస్తు యొక్క సువాసన కనిపించేటట్లుగా మనము జీవించాలని ఇక్కడ చెప్పబడుతుంటున్నాం. 5వది పాడుటలో సువాసన. ఇక్కడ క్రమము, ఆరాధన క్రమము మనం చూస్తాం. మొట్టమొదటిగా స్తోత్రము కనిపిస్తున్నది, తర్వాత స్తుతి కనిపిస్తున్నది. స్తోత్రము అంటే ఆరాధన. యోహాను 4:24 దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఇక్కడ యేసు ప్రభు చెబుతుంటున్నాడు. దేవుడు ఆత్మ గనుక అంటే దేవుడు ఏమై ఉన్నాడో దానిని బట్టి మనము ఆయనకి స్తోత్రము చెప్పవలసి ఉంటున్నది. స్తోత్రము, హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రము. వీళ్ళు పెంతెకొస్తోళ్ళు సారిసారికి హల్లెలూయా అంటారు. హల్లెలూయా ఒట్టి హల్లెలూయా ఇదే అర్థం లేదు. అంతేకాదు, హల్లెలూయా అనే మాట దేవునికే చెందుతుంది. హల్లెలూయా చెప్పేటప్పుడు దానికి ముందు దేవుడు ఏమై ఉన్నాడో అది నీకు బయలుపరచబడిందా, దానిని బట్టి నువ్వు హల్లెలూయా చెప్పాలా. దేవునికి స్తోత్రము చెల్లించా బద్దులమై ఉంటున్నాం. చాలా మంది మరి స్తుతి, కృతజ్ఞతాస్తుతులు ఏంటంటే దేవుడు మన విషయంలో భూ సంబంధమైన విషయాల్లో ఆయన జరిగించిన కార్యాన్ని బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం. స్తోత్రము అన్నది పరలోకానికి సంబంధించిన మాట. స్తుతి అన్నది భూమికి సంబంధించిన మాట. దేవుడు మన విషయాలు, ఇప్పుడు ఉద్యోగం ఇచ్చాడు, లేకుంటే వివాహము ఖాయమైంది, లేకుంటే చదువు విషయాల్లో దేవుడు సహాయం చేశాడు. ఈ విషయాలు మనము ఆయనకి స్తుతులు చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన మన కొరకు చేసిన
దానిని బట్టి మనం కృతజ్ఞతాస్తుతించాలి. కానీ దేవుడు ఏమైనాడో, దేవుడు ఆత్మ గనుక దానిని బట్టి ఆయన మనం స్తోత్రము చెల్లించబద్ధులమైంచున్నాం. క్రీస్తు యొక్క ప్రత్యక్ష లోక 24:44లో మనం చూస్తే అక్కడ క్రీస్తు యొక్క ప్రత్యక్షత కనిపిస్తుంది. ఇక్కడ తెలుగులో సంగీతం అని తర్జుమా చేశాడు కానీ తప్పది. సంగీతం అంటే చాలా మంది మ్యూజిక్ అని తీసుకుంటున్నారు, తప్పది. సాంగ్స్ అంటే లూకా 24:44లో నా గురించి ప్రవక్తల గ్రంథంలోను ధర్మశాస్త్రంలోను కీర్తనలలోనూ రాయబడి ఉన్నది యేసుప్రభు స్పష్టంగా చెప్పాడు. కీర్తన యొక్క సారాంశము యేసుప్రభువే. దాన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి క్రీస్తు యొక్క ప్రత్యక్షతను బట్టి మనము మరి ఆయనకు స్తోత్రము చెల్లించి, క్రీస్తు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం స్తోత్రం చెల్లించవద్దు. 1 పేతురు 2:9లో క్రీస్తును ప్రచురించుట, 1 కొరింథీ 14:15లో క్రీస్తుని గురించి పాడుట. మనము విమోచన గీతాన్ని పాడాలా, విజయ గీతం. ఇంతకుముందు చెప్పాను మీకు, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. విమోచన గీతము, విజయ గీతము, వందన గీతము మనము పాడవలసి ఉంటున్నాము. కనుక క్రీస్తుని గురించి మనం తెలుసుకొని ఆయనను ఆదివారమున ఆయనను మట్టుకే జ్ఞాపకం చేసుకోవాలి. రక్షకుడిని, ఆయన యేసు ప్రభు రక్షకుడని మనము మరి ఆయనను జ్ఞాపకం చేసుకొని మనము ఆయన హెచ్చింపబద్ధులమై ఉంటున్నాం. ఆయన మన కొరకు, మన రక్షణ కొరకు చేసిన దానిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మెట్టుకు ఆదివారం చేరువచ్చేది ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి అన్న సంగతి మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. 6వది పెండ్లిలో సువాసన. భర్త ప్రేమ, భర్త పవిత్రీకరించుట, భర్త పోషణ, భర్త ప్రత్యేకపరచుకున్నట, ఈ సంగతులు మనం చూస్తుంటున్నాం. భార్య కేవలము లోబడి ఉన్నట, భర్త ప్రణయము, భార్య వినయము అని మనం చూస్తుంటున్నాం. కనుక మరి ఈ సంగతులన్నీ మనం మనసులో పెట్టుకుందాం. అన్ని విషయాలలో, కుటుంబ జీవితంలో క్రీస్తు యొక్క సువాసన, మన ఉద్యోగ జీవితంలో క్రీస్తు యొక్క సువాసన, సమాజంలో మనం ఉంటున్నాం, సమాజంలో కూడా మన యొక్క జీవితము క్రీస్తు యొక్క సువాసనని వెదజల్లేదిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి అర్పించిన అర్పణలో మనం చూస్తే అక్కడ రాయబడిన మాట, ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండెను. అంతేకాదు, ఆమె తన తల వెంట్రుకలతో తుడిచింది. ఆమె ఎక్కడికి వెళ్ళినా ఆ సువాసన కనిపిస్తూనే ఉంటది. ఎంత మంచి సువాసన, ఎక్కడిది వాసన అని చెప్పి అందరూ మరి ఆ సువాసన వైపు ఆకర్షితులయ్యేవారుగా ఉంటారు. కనుక క్రీస్తు యొక్క, ఆమె తన తల వెంట్రుకలతో మరి యేసుక్రీస్తు పాదాలు తుడిచింది కాబట్టి ఆ తల వెంట్రుకలకి క్రీస్తు యొక్క సువాసన అంటింది. కాబట్టి ఆ పరిమళ వాసన మనం ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తుంది, వినిపిస్తుంది. మరి అది అందరూ దాని వైపు ఆకర్షింపబడతారు. ఎక్కడ కొన్నావు ఈ సువాసన, ఈ సువాసన ఎక్కడిది అని అడుగుతారు. మామూలు పర్ఫ్యూమ్ కొట్టుకుంటే, మంచి పర్ఫ్యూమ్ కొట్టుకుంటేనే చాలా మంది అడుగుతారు, మంచి వాసన వస్తున్నావని. అలాంటిది క్రీస్తు యొక్క సువాసన ఎంత శ్రేష్టమైనది, అది అందరికీ దొరికేది. అది చాలా ఖరీదైనది, కానీ అయినను అది ఉచితంగా అందరికీ ఇవ్వబడుతుంది. కనుక క్రీస్తు యొక్క సువాసన కలిగి మనం అన్ని విషయాలలో ఆయనను మహింపరిచే వారికి ఉండినట్లు దేవుడు మనకు సహాయం తెచ్చింది. దేవుడి మాటలు దీవించాలి. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రియులు జోసఫ్ అన్న గారు చక్కగా క్రీస్తు పరిమళ వాసనగా ఉండుట, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 4 అంశాల పైన అనేక విషయాలు మనకు తీసుకొచ్చారు. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తూ ప్రభువును జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈ విషయంలో మనం చక్కగా జ్ఞాపకం చేసుకొని, అన్నిటికంటే ముఖ్యంగా ఒక విషయం నాకైతే నచ్చింది. ఆదివారం, మనకు ముందున్న ఆదివారం దేవుణ్ణి మనం ప్రార్థించాలా. ప్రభువా, నాకు ఏ అనారోగ్యం లేకుండా, నాకు ఏ ఆటంకాలు లేకుండా, నాకు ఎలాంటి సమస్య లేకుండా ఆరాధనకి వెళ్ళాలా అని కుటుంబాలుగా, మరి వ్యక్తిగతంగా, సేవకులంగా, పెద్దలముగా నాకు అలాంటి అనాలోచన లేకుండా నీ సన్నిధానానికి వెళ్ళాల ప్రభువా అనే విషయం మటుకు చక్కగా ప్రియులు దేవుని దాసులు మనకు అందించారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తాం. మరి
చిన్న మాట ప్రార్థన చేసుకొని మన ప్రియులు బాధ్యత కలిగిన బర్నబాసు బ్రదర్కి అప్పగిస్తాం. స్తోత్రారుడు అయిన మా ప్రియ ప్రభువా, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, కనికరం కలిగిన మా తండ్రి, మహదైశ్వర్యాలు కలిగిన మా ప్రభువా, మహిమ తండ్రి స్తోత్రం. మీ ప్రియ కుమారుని యొక్క యేసు క్రీస్తు ప్రభు వారు భూలోకములో ఉండగా నన్ను మమ్మల్ని క్రీస్తు యేసు ప్రభు కలవరి శిలువ రక్తము ద్వారా మరణ పునరుత్థానము ద్వారా పరిమళ వాసన గాను, మా పనుల్లో సువాసన గాను, మా ప్రేమలో మా ప్రభువ అన్నిటిలో మందిరములో మరి మా ప్రభువ అన్నిటిలో మీకు ఇష్టలుగా ఉండడానికి, ప్రీతికరమైన సేవ చేయడానికి, మిమ్మల్ని మా ప్రభువ నడిపించడానికి క్రీస్తు యేసు ప్రభు కలవరి శిలువ రక్తము ద్వారా మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యం, మాకు ఇచ్చినటువంటి గొప్ప విశ్వాసాన్ని బట్టి మా తల వంచి స్తోత్రం చెల్లిస్తూ, క్రీస్తు యేసు ప్రభు వారి పునరుత్థానము ద్వారా ఆ పరిమళ వాసన ప్రపంచానికి మీరు ఆ పునరుత్థాన సువాసన కూడా అందించిన, రక్షణ సువార్త అందించినందుకై మా తల వంచి స్తోత్రము చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడిగా మీ దాసులను అభిషేకించి చక్కగా ఈ ఉదయకాలంలో మీ మెల్లని చల్లని స్వరాన్ని వినిపించినందుకై మా తల వంచి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ పక్షానిగా మాట్లాడిన జోసఫ్ అన్న గారిని బలపరచండి. ప్రార్థించిన మైకల్ బ్రదర్ మీరు జ్ఞాపకం చేసుకుని, పాట పాడిన తిమోతి అన్న గారిని దేవుని దాసు జ్ఞాపకం చేసుకో. మరలా వాక్యం ముందు ప్రార్థించిన మైకలు మా ప్రభా వేణువును కూడా మీరు జ్ఞాపకం చేసుకో. ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకై మా తల వంచి స్తోత్రం చెల్లిస్తూ, ప్రియులు బర్నబాసు బ్రదరు ఎంతో బాధ్యత, భారం, ఆశ, అనేకులు వాక్యం తెలుసుకున్న వారు ఇంకా సర్వసత్యములోనికి తెలుసుకోవాలనే ఆశతో ఉదయకాల జూమ్ మీటింగ్, తిరిగి మధ్యాహ్నం 3 గంటల ప్రార్థనా సమయం ఈ విషయంలో నిర్వహిస్తుండగా మీ దాసుని, వారి భార్యను, వారి 2 కుమారులు చదువులు, భవిష్యత్తులు, జాబులు, వారి విజయాలతోనూ, మందిరం కాంపౌండ్ పనుల్లో సంఘ క్షేమాభివృద్ధి చెందడానికై, ఆ యొక్క ఓడిస్సులో నూతన ఆత్మలు చేర్చబడ్డానికై మీ కృప దయచేయండి. చేసిన మేలు స్తుతిస్తూ మా కొరకై కల్వరి సెలవులో ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చి చనిపోయి సమాధి చేయబడి పునరుత్థానుడై లేచి పరలోకానికి వెళ్ళి త్వరలో రాబోతు విజ్ఞాపన చేస్తూ సింహాసన ఆసీనుడై త్వరలో రాబోతున్న క్రీస్తు యేసు నామమున స్తోత్రము చేసి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయాన్ని ప్రియులకు బర్నబాసు బ్రదర్కు తిరిగి అప్పగిద్దాం. అందరికీ వందనాలండి.